నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కానిస్టేబుల్ పై హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు. ఘనంగా 1974-75 రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెలవారీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. కవిరాజ పార్క్లో సీనియర్ సిటిజన్స్ భవనంలో జరిగిన సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు మొవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త నరి నారాయణమూర్తిచే మహాభారతం అర్జునుని పాత్రపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భారతంలో లేనటువంటిది ప్రపంచంలో లేదు, ఈ ప్రపంచంలో లేని భారతంలో లేదు. అలాంటి విధంగా వ్యాస మహర్షులు వారు అందించారు. అలాంటి మహాభారతంలో ఈనాడు అర్జునుడి యొక్క నిత్య విశేషాలు తెలియజేసేటువంటి అదృష్టాన్ని మాకు ఈ ప్రదేశంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కల్పించడం, వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అర్జునుడి యొక్క దివ్య పాత్ర వలన మానవులు ఎలా ఆచరించాలి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా దీనిలో అమోఘం ఉన్నాయి. కార్యక్రమంలో సెక్రటరీ ప్రసాదం పూర్ణచంద్ర, ట్రెజరర్ నర్రావుల ఆదినారాయణ, ఉపాధ్యక్షులు అప్పూరి రామ్మూర్తి, జాయింట్ సెక్రటరీ పుచ్చకాయల కోటిరెడ్డి, సభ్యులు కుప్పల చలమయ్య, రామకృష్ణ, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. నేను జంపన హై స్కూల్లో 8 సంవత్సరాలు కలిసి పనిచేశాను. నేను ఏమైనా మ్యాథ్స్ చెప్పేవాడిని, నారాయణమూర్తి గారు తెలుగు చెప్పేవాడు. పక్కనే మొట్టమొదటి మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ నేను ఏ సెక్షన్లో మ్యాథ్స్ చెప్పింది ఆయన బి సెక్షన్లో తెలుగు చెప్పేవాడు. ఆయన ఏమైనా పెద్ద ముందు అంతకంటే మించి చెప్పాల్సి వచ్చేది నాకు. అక్కడే నేను ఆయన చూసినప్పుడే అనుకున్నాను, చాలా బాగా అంటే సభకు వచ్చిన వాళ్ళని ఎలా ఆకర్షించుకోవాలి. మనం అర్ధగంట మాట్లాడి గంట మాట్లాడి ఎంతసేపు మాట్లాడినా కానీ అంత బాగా జనంలో ఇంకా చెప్తే బాగుండు అనేటట్టు ఉంటుంది ఆయన ధోరణి. అప్పుడు కాకుండా అదే కాకుండా ఇప్పుడు శ్రీరాములకు కానీ ఎక్కడైనా సరే సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. ఆ సప్తాహాల్లో తప్పనిసరిగా ఇది లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి యత్నించిన 3 ముద్దాయిలను పట్టణ 2 టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సిఐ రాముల నాయక్ తెలిపిన వివరాల మేరకు పట్టణ ఐతానగర్ కు చెందిన కన్నా చిరంజీవి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడని, అయితే అతను 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన సమయంలో పలు కేసుల్లో మొదలైనటువంటి చేబ్రోలు, జాన్ విక్టర్, దోమా రాకేష్లపై పలు కేసులు ఉన్న కారణంగా కౌన్సిలింగ్ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు పిలిచేవాడని, ఇది ఇబ్బందిగా భావించిన వారు ఇరువురు కానిస్టేబుల్ చిరంజీవిని హతమార్చాలని నిర్ణయించుకొని ఐతానగర్ కు చెందిన మరో రౌడీ షీటర్ వేము నవీన్ ను సంప్రదించి పథకం ప్రకారం ఈ నెల 24వ తేదీ రాత్రి సమయంలో ఇంటికి వెళుతున్న కానిస్టేబుల్ చిరంజీవిపై జాన్ విక్టర్, కరీముల్లా, దోమా రాకేష్, వేమ నవీన్లు హత్యాయత్నం చేయగా కానిస్టేబుల్ చిరంజీవి వారి నుండి తప్పించుకుని పారిపోయాడని, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జాన్ విక్టర్, కరీముల్లా, దోమా రాకేష్లను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు వేము నవీన్ పరారీలో ఉన్నట్లు సిఐ రాముల నాయక్ వివరించారు. మొన్న 24వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో మన ఐతానగర్లోని అంబేద్కర్ నగర్ ఎదురు సందులో మన కానిస్టేబుల్ 1 టౌన్లో పనిచేస్తాడు చిరంజీవి. కానిస్టేబుల్ డ్యూటీ నిమిత్తము స్టేషన్కి వెళ్తూ ఉంటే నలుగురు మనకు ఐతానగర్ వాళ్ళు, ఈ కిల్లరు, తర్వాత జాన్ విక్టర్, తర్వాత ఈ షేక్ బాబులాల్, దోమా రాజేష్, ఈ నలుగురు కలిసి అటకాయించి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత సివిల్ డ్రెస్లో ఉన్న మనవాడు సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల అది ఫస్ట్ పోలీసు అనుకోలేదు. కొట్టిన తర్వాత పక్కన కిల్లర్ అనే అతను ఆల్రెడీ ఆ కిల్లర్ అతనికి తెలుసు. అతను అంతకుముందు గంజాయి విషయంలో ఈ కోర్టు కానిస్టేబుల్ మనకి ఈ రాజేష్ మన చిరంజీవి అనే కానిస్టేబుల్ కొంచెం బాగా వర్క్ చేస్తాడు. ఆ విషయంలో ఈ నవ్వుకి ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి
అతను చంపాలనే ఉద్దేశంతో కత్తితో కూడా దాడి చేయబోయారు. కానీ అతను కొంచెం కుర్రోడు కాబట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లింగారావు సెంటర్లో ఈ ముగ్గురు జాన్ విక్టర్, ఈ బాబులాల్, రాకేష్ ఈ ముగ్గురు ఉండడం అక్కడ ఉంటే సమాచారం ప్రకారం ఈ ముగ్గురు అరెస్ట్ చేశాను. ఈ కిల్లర్ అనే అతను అప్స్కానింగ్లో ఉన్నాడు. త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరి మీద ఈ బాబుల అతని మీద ఫస్ట్ టైం కేసు లేదు, కానీ మిగతా ముగ్గురు మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద షీట్స్ కూడా ఉన్నాయి. కిల్లర్ మీద నవీన్ అని పేరు, అతని మీద రౌడీ షీట్ ఉంది. జాన్ విక్టర్ మీద రౌడీ షీట్ ఉంది. ఇద్దరి మీద అయితే షీట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళ మీద లేదు. ఈ కేసుతో వీళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేస్తారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్, కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ తక్కెళ్లపాడు సంయుక్తంగా సీఎంఏ ప్రోగ్రాం నిర్వహించారు. పట్టణ బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నుండి ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి పలు హోదాలో పనిచేసిన డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు హాజరయ్యారు. తొలుత పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ దగ్గుబాటి శ్రీహరి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు జరగడం డాక్టర్లకు ఎంతో ముఖ్యమని, వారు తమ పరిజ్ఞానాన్ని, స్కిల్స్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని, అప్పుడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించగలరని తెలిపారు. ఐఎంఏ వైద్యుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిందని, వాటిని వైద్యులందరూ ఉపయోగించుకోవాలని, ఫైర్ సేఫ్టీ, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఇటువంటి విషయాల్లో కలిసికట్టుగా అందరూ ఉండి ఒక నిర్ణయం తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. అనంతరం ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ప్రెసిడెంట్ కావూరు అనిల్ కుమార్ మాట్లాడుతూ తను ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు ముందుంటున్నానని, అందరూ సహకరిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు వైద్యుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయని, అంతేకాకుండా వారి యొక్క జ్ఞానాన్ని పెంచుతామని తెలిపారు. అనంతరం జరిగిన సీఎంఏ ప్రోగ్రాం క్యాన్సర్ గురించి కొన్ని అంశాలపై కిమ్స్ చక్ర హాస్పిటల్ నుండి వచ్చిన అత్యంత నైపుణ్య బృందం ఉపన్యసించారు. ఐఎంఏ మనందరం కూడా ఇప్పుడు ఒక స్ట్రెంగ్త్, ఏదైతే మనం యూనిటీ ఉంటే డెఫినెట్గా చాలా ఇష్యూస్ మనం సక్సెస్ అయ్యాం. ఇక్కడ గతంలో మనం చూసినట్లయితే 2007లో రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉన్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏముందంటే కలెక్టర్ ఇంత చైర్మన్ అని చెప్పి రిజిస్ట్రేషన్ యాక్ట్ పెట్టారు. అట్లే 7 years ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగిందండి. మనందరం కలిసి ఐఎంఐ అంతా కలిసి ఫైట్ చేయడం వల్ల DMHO, our own member, DMHO doctor now is the chairman for the registering authority. And 7 years imprisonment కూడా పూర్తిగా తీయడం జరిగింది. అట్లా అందరూ కూడా తెలుసు 11/2008 యాక్ట్. అది ఆ యాక్ట్ వల్ల ఏంటంటే మనకే కాదు, మన పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యాక్ట్ కింద వస్తారు. దాంట్లో కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ అని చెప్పని ఒకటి మేము యాక్చువల్గా తిరుపతిలో కాన్ఫరెన్స్ చేసినప్పుడు ఖాయం చేసాం. అది రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది. దాని ద్వారా ఏమైనా డ్యామేజెస్ అయితే మనకి డబుల్ అమౌంట్ పే చేయాలని చెప్పని కూడా డిమాండ్ చేశారు. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 2008లో 11/2008 యాక్ట్ రావడం. ఫస్ట్లో అది ఇనిషియల్గా గవర్నమెంట్ డాక్టర్స్ మాత్రమే పెట్టారు. తర్వాత మనం ఫైట్ చేస్తే ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానిలో చిన్న ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 5 yearsగా మనం ఫైట్ చేస్తాం. ఎందుకంటే గతంలో 3 years ఫర్ నాన్ అవైలబుల్ యాక్ట్ ఉండేది మనకి. ఇప్పుడు అది 7 years చేశారు. సో ఆ 7 years కావాలని చెప్పి లాస్ట్ 5 yearsగా మనం డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్కి. కానీ అది 7 years అయితే కానీ ఇప్పుడున్న యాక్ట్కి దానివల్ల మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 11/2008 యాక్ట్ ఉంది, కానీ ఆ టైంలో 3 years ఇంప్రూవ్మెంట్ ఉంటే ఓకే. బట్ ఇప్పుడు 7 years చేశారు కాబట్టి మళ్ళీ మాడిఫై చేసి దాన్ని అమెండ్ చేసుకొని అసెంబ్లీలో పాస్ చేయాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, తెనాలి ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ రాము కందుల, డాక్టర్ మహతి, డాక్టర్ అనుష, డాక్టర్ సుమన్ ఉడత, డాక్టర్ శ్రీఫణి, డాక్టర్ యశ్వంత్, ప్రముఖ వైద్యులైన డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కోటినాగయ్య, డాక్టర్ గంటా నరసింహారావు, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ హనుమంతరావు, పలువురు తెనాలి ప్రాంత వైద్యులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన పొన్నూరు, గుంటూరు, రేపల్లె, చెరుకుపల్లి నుండి వైద్యులు హాజరయ్యారు. డే లాంగ్ అంటే 8 hours అంటే 2 credit points కింద CME అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు కిమ్స్ సికారా హాస్పిటల్ మరియు తెనాలి కలిసి నిర్వహించారు. ఈ మెయిన్ ఇవాళ జరిగిన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో క్యాన్సర్ గురించి, వివిధ రకాలైన క్యాన్సర్ల గురించి, అవి ఎందుకు పుట్టుకతో వచ్చినాయా లేకపోతే ఎలా జనరేట్ అవుతాయి,
ఎలా కట్టడి చేయాలి, ఒకవేళ క్యాన్సర్ వచ్చిందో ఆపరేషన్ చేయాలా, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ దాని మీద ఎక్స్టెన్సివ్గా మా డాక్టర్ వెటర్నిటీ అందరికీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద జరగడం జరిగింది. ఈ ఈ ఈ ప్రోగ్రాం నందు సిఎంఈకి స్టేట్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ దబ్బపాటి శ్రీహర్రావు గారు తిరుపతిలో రేడియాలజీ చేశారు. ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డాక్టర్స్కి ఎప్పుడు కూడా విజ్ఞానం ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాలి. అప్పుడే వాళ్ళు తమ ప్రజలకి నిజమైన సేవ, సరైన ట్రీట్మెంట్, సరైన రోగ నిర్ధారణ చేయగలుగుతారు. ప్రస్తుత శతాబ్దంలో మనల్ని అత్యంత భయపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్ చాలాసార్లు మనం 3వ స్టేజ్ 4వ స్టేజ్లో గుర్తించే వ్యాధిగా మిగిలిపోతుంది. బట్ అలాంటి అనర్థాలు జరగకుండా ముందే క్యాన్సర్ యొక్క నిర్ధారణ చేయడం, దానికి సరైన ట్రీట్మెంట్ చేయడం, దాని యొక్క లక్షణాలు ఏంటి తెలుసుకోవడం, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ డయాగ్నోసిస్ అంటే పరీక్షలు ఏమిటి, వాటి యొక్క ట్రీట్మెంట్లు ఏంటి, మనం ఎంతవరకు ఆ యొక్క వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడగలం, వారి యొక్క జీవన విధానాన్ని పెంచగలం అనే దాని గురించి ఈరోజు కంప్లీట్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రాం 27/4/25 పూర్తిగా ఒక రోజంతా జరుగుతుంది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గుర్తు తెలియని వృద్ధుని విరిగిన కాలుకు శస్త్రచికిత్స చేసినట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. వృద్ధుని వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాలు ఉంటాయని, గుర్తు తెలియని వ్యక్తులు కాలు ఎముక విరిగిన వృద్ధుని తీసుకొచ్చి వైద్యశాలలో చేర్పించి వెళ్లిపోయారని, దీనిని గుర్తించిన వైద్యులు సకాలంలో స్పందించి డాక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో వృద్ధుని కాలికి శస్త్రచికిత్స చేసినట్లు ఆమె తెలిపారు. వృద్ధుని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా వైద్యశాల సిబ్బందిని, వైద్యులను పలువురు అభినందించారు. తెనాలిలో ఈ నెల 21వ తారీఖు ఒక అన్నోన్ మేల్ పేషెంట్ 55-60 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. అతని క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ దగ్గరికి ఎవరో తెలియని పర్సన్స్ తీసుకొచ్చి మన వార్డులో పెట్టారు. అక్కడ మన డాక్టర్స్ చూసి దానికి అవసరమైన బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు అన్నీ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిన తర్వాత మన ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖుకి ఫ్రాక్చర్ అయింది. ఆ కేసుకి ఎముక విరగడం జరిగింది. ఆర్థోపెడిక్ అండ్ అనస్థీషియా టీము సహకారంతో ఆ కేసుకి సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్నాడు. పేషెంట్ స్టేబుల్ కండిషన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.